రైతు సోదరులారా, ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎవరికైతే వినాలని ఉందో, ఎవరికైతే మార్పు చెందాలని ఉందో వాళ్ళు ఈ యొక్క వీడియోని చూడండి. అలా కాని పక్షంలో ఈ వీడియోని మీరు స్క్రోల్ చేసేయండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, మన రైతుల ఆదాయము డెవలప్డ్ చెందిన దేశాలతో, అంటే వాళ్ళ యొక్క రైతులతో పోల్చుకుంటే మన యొక్క ఆదాయము తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. మన యొక్క వ్యవసాయ రంగం ప్రధానంగా సాంకేతికత, టెక్నాలజీ అనేది కొరత ఉండటం వలన పర్యావరణమైన సవాళ్ళు, మార్కెట్ విధానాలు, భూమి పరిమితి మరియు ఆర్థిక సహాయాల లోపం వంటి అంశాల వలన మనము దిగువ స్థాయిన ఉన్నాము. ఈ అంశాల వలన మన రైతులు తక్కువ దిగుబడిని, తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అంటే మన రైతులు ఆదాయానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, మన యొక్క భూమి పరిమాణంతో పాటు విభజన. మన దేశంలో రైతుల దగ్గర ఉన్న భూమి విస్తీర్ణము చాలా చిన్నదిగా ఉంది. మన కుటుంబాలు మధ్య భూమి విభజన కారణంగా చాలామంది రైతులు చిన్న చిన్న భూములను పంచుకొని ఆ భూములనే సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే డెవలప్డ్ చెందిన దేశాల్లో రైతులకి ఏంటంటే పెద్ద ఎత్తున భూమి హెక్టార్స్లో ఉండటం వలన వాళ్ళు రకరకాల పంటలు పెద్ద ఎత్తున దిగుబడి చేసి పెద్ద ఎత్తున పంటలు పండిస్తూ ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంకోటి సాంకేతికత కొరత. డెవలప్డ్ దేశాల్లో అధునాతన యంత్రాలు ఉన్నాయి. ఆటోమేటెడ్ వ్యవసాయ పద్ధతుల విధానంలో చాలా ముందున్నారు. ఈ పద్ధతులు మన యొక్క సమయం, వీటిల్లో వ్యత్యాసం ఉంటుందన్నమాట. తొందరగా క్రాప్స్ని హార్వెస్ట్ చేయటం, తొందరగా ప్లాంటేషన్ చేయటం, తొందరగా మనము కల్చరల్ ప్రాక్టీస్ చేసుకోవటం, ఇలా చేయటం వల్ల ఏంటంటే, మిషనరీస్ వాడటం వల్ల ఏంటంటే పని సమయం తగ్గించి దిగుబడులు ఎక్కువ పెంచుతుంది అన్నమాట. మన రైతులు ఏంటంటే ఆ యంత్రాల ఖర్చును భరించలేకపోతున్నారు. కేవలం మానవ శక్తిపైనే ఆధారపడి తక్కువ సమర్థతతో వ్యవసాయం చేస్తున్నారు. నెక్స్ట్, వెరైటీతో విత్తనాల లోపం. డెవలప్డ్ చెందిన దేశాల్లో టాప్ లెవెల్లో రీసెర్చ్ చేసిన విత్తనాలు, అధిక దిగుబడి ఇచ్చే సరికొత్త విత్తనాలు, అదేవిధంగా సర్టిఫైడ్ విత్తనాలను వాడుతూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ మన దేశంలో కొత్త విత్తనాలు లేవు,
కొన్ని ఉన్నా కానీ ఖరీదు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని కొనలేక రైతులు అనే వాళ్ళు ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడిన విత్తనాలతో పాటు పాత విత్తనాలు అంటే పోయిన పంట విత్తనాలను వాడుతూ వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి అనేది, దిగుబడులు అనేది తగ్గిపోతుంది. మార్కెట్ మరియు ధరల నిర్ణయించుకోవటం అంటే ధరల స్థిరీకరణ అనేది లేకపోవటం. ఇంకోటి, మన దేశంలో మన ఉత్పత్తులకు సరైన మార్కెట్ వ్యవస్థ లేదు. పంటలకు న్యాయమైన ధరలు పొందటం కష్టం అవుతుంది. కొన్నిసార్లు దిగుబడి అధికంగా ఉంటే ధరలు పడిపోవటం, మధ్యవర్తుల కారణంగా అంటే దళారుల కారణంగా రైతులకు సరైన లాభం అందకపోవడం జరుగుతుంది. అదే డెవలప్డ్ చెందిన దేశాల్లో ధరలు అనేవి స్థిరంగా ఉంటాయి. పంటలు పండించిన తర్వాత ఎవరైతే కొంటారో దానికి గ్యారంటీ అంటే అగ్రిమెంట్స్ అనే విధానంతో రైతులు అనేవాళ్ళు ఏంటంటే బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకోటి, మన దగ్గర రాజకీయం, పరిపాలనా విధానమైన లోపాలు ఉన్నాయి. అవేంటి అంటే, మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాలు మరియు ప్రభుత్వ సహాయం చాలా తక్కువగా, ఇంకోటి ఏకపక్షంగా ఉంటాయన్నమాట. మన రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, రుణాలు వంటి సహాయాలు అందకపోవడం. ఇంకోసారి ఏంటంటే ఇచ్చినా కానీ చాలా ఆలస్యంగా అందటం రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. బట్ డెవలప్డ్ చెందిన దేశాల్లో రైతులకు తగిన ప్రోత్సాహాలు, తగిన విధానాలు అందుతున్నాయి. ఇంకోటి, పర్యావరణ మరియు వాతావరణ మార్పులు. మన దేశంలో వాతావరణ మార్పులు, వరదలు, కరువు వంటి సహజ అంశాలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కరెక్ట్గా సరిపడే నీరు అందుబాటులో లేకపోవడం వల్ల పంటలు పాడైపోతున్నాయి. అదే డెవలప్డ్ చెందిన దేశాల్లో నీటి సదుపాయాలు, భూసార పరీక్షణ పద్ధతులు బలంగా ఉండటం వలన పండే పంటలను వాళ్ళు బాగా రక్షించగలుగుతున్నారు. ఇంకోటి, పరిజ్ఞానం మరియు విద్యా లోపం. డెవలప్డ్ చెందిన రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలపై, మార్కెటింగ్ స్ట్రాటజీలపై మంచి అవగాహనతో ఉన్నారు. మన దేశంలో చాలామంది రైతులు తక్కువ విద్యార్హత కలిగిన వారు మరియు తక్కువ అవగాహనతో అంటే సాంకేతికత లేకుండా వ్యవసాయం చేయటం వలన సరైన మార్కెటింగ్ విధానాన్ని, సరైన రేట్లను వాళ్ళు సాధించలేకపోతున్నారు. ఇంకొకటి, పంట రక్షణ వ్యవస్థ లోపం. మన రైతులకు తెగుళ్ళు, కీటకాలు వంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనము వాణిజ్య విస్తరణ వంటి రక్షణ మందులు, కీటకనాశులు అందుబాటులో లేకపోవడం కాగా ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడులను సాధించలేకపోతున్నారు. డెవలప్డ్ చెందిన దేశాల్లో ఏంటంటే అధునాతన రక్షణ వ్యవస్థల ఉండటం వలన వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు. మనం డెవలప్ చెందాలంటే సమగ్ర అభివృద్ధి కోసం మనకు కావాల్సిన మార్గాలు ఏంటి అంటే సాంకేతికతను మన రైతులకు అందుబాటులో తీసుకురావటం, యంత్రాల సబ్సిడీలను అందించటం, నెక్స్ట్ భూమి విభజన,
సమిష్టి సాగు, అందరూ కలిసి పంటలు చేయటం, అంటే భూమిని మళ్ళీ వాళ్ళకి ఎక్కువగా చేసేవాడికి భూమి ఇవ్వటం అన్నమాట. వంటి విధానాలు ఏర్పడటం వలన మనకి మార్గం సుగమం అవుతుంది. మన రైతుల కోసం భూసార పరీక్షలు, నీటి వినియోగంపై అవగాహన కల్పించాలి. మార్కెట్ స్థిరీకరణ కోసం ప్రత్యేక విధానాలు అమలు చేయటం. ఇంకోటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అంటే గ్లోబల్ మార్కెట్కు కనెక్షన్ చేయటం. మన రైతులకు మద్దతు ధరలు, బీమా ప్రణాళికలు అందించటం. సో ఈ విధంగా సోదరులారా, భారతీయ రైతుల ఆదాయ స్థాయిని మెరుగుపరచడం కోసం అనేక మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా సాంకేతికత అందుబాటులోకి రావడం, మార్కెట్ విధానాలు, నీటి నిర్వహణ, భూమి భద్రత వంటి అంశాల్లో సరైన మార్పులు తీసుకొస్తేనే భారత రైతుల ఆదాయం మెరుగుపడుతుంది. ఇలా చేయటం వలన డెవలప్డ్ చెందిన దేశాల రైతులతో సమానంగా మనం కూడా డెవలప్ చెందటానికి అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. మన యొక్క వ్యవసాయాన్ని ఎందుకు మనము ఆధునీకరణ చేయాలి? వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలంటే దానికి కావలసిన విధానాలు ఏంటి అంటే, ఫస్ట్ మన ఉత్పాదక పెంపుదల. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన పంటల దిగుబడిని గణనీయంగా పెంచుకోవచ్చు. అధునాతన పద్ధతులు, మిషనరీ, ట్రాక్టర్లు, రోటావేటర్లు, డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్ వంటి సాంకేతిక వినియోగం ద్వారా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని సాధించగలుగుతున్నారు. వ్యయ పరిమితి మరియు లాభాలు. ఆధునిక పద్ధతుల వలన పని వ్యవధి తగ్గుతుంది, శ్రమ సులభతరం అవుతుంది. ఇది రైతులకు పెద్ద ఎత్తున వ్యయాలను తగ్గిస్తుంది. అధునాతన పద్ధతిలో యంత్రాలు వాడటం వలన ఖర్చు తగ్గడంతో పాటు లాభాలను పెంచుకోవటానికి అవకాశం ఉంది. నీటి సమర్థ వినియోగము. ఇంకోటి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్ వంటిని ఉపయోగించడం వలన నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. నీటిని తగ్గించటం వలన పొలాలలో అవసరానికి తగ్గట్టుగా నీరు చేరుతుంది. ఇది నీటిని వృధా తగ్గించడం వల్ల మరింత దిగుబడి సాధించడానికి ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణ. ఇంకోటి, అధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసార పరీక్షణ, కీటక నియంత్రణ మరియు పర్యావరణ అనుకూలంగా వ్యవసాయం చేయటం సాధ్యమవుతుంది. ఇంకోటి, బయో ఫర్టిలైజర్స్ మరియు బయోపెస్టిసైడ్స్ ఉపయోగించడం ద్వారా ప్రకృతి మరియు భూమి రసాయన కాలుష్యానికి గురి కాకుండా ఉండేందుకు ఈ ఆధునిక పద్ధతులు ఎంతో దోహదం చేస్తాయి. ఇంకోటి, పంట రక్షణ మరియు తెగుళ్ల నివారణ. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తెగుళ్ల నివారణ టెక్నాలజీ, సరికొత్త రోగ నిరోధక విత్తనాలు మరియు కృత్రిమ నాశనాల వినియోగం ద్వారా పంటలను కాపాడటం సులభం అవుతుంది. ఇది రైతులకు రోగనిరోధక మరియు తక్కువ నష్టాలతో కూడిన పంటలు అందిస్తుంది. సంక్షిప్త భూభాగంలో అధిక దిగుబడి. ప్రస్తుతం పరిస్థితులలో రైతు దగ్గర భూమి పరిమితంగా ఉంది. ఆధునిక సాగు పద్ధతుల ద్వారా సరిచిక్కిన పంటలను భూసారానికి అనుగుణంగా ఎంచుకొని ఎక్కువ దిగుబడి పొందటానికి వీలవుతుంది. మల్టీ క్రాపింగ్ మరియు మల్టీ లేయరింగ్ పద్ధతుల ద్వారా ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఇది ఉదాహరణలు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు. ఆధునికీకరణ వలన మార్కెట్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలు మరియు ప్యాకేజ్ అవసరాలకు అనుకూలంగా పంటలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ఇది రైతులకు గ్లోబల్ మార్కెట్లో పోటీతత్వాన్ని మెరుగుపరిచి మంచి ధరలను పొందే అవకాశం కలిగిస్తుంది. ఇంకోటి, ఆర్థికాభివృద్ధి. ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా రైతులు ఎక్కువ ఆదాయాన్ని
సాధించగలుగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రంగం అభివృద్ధి చెందడం దేశ అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి దోహదం పడుతుంది. మన వ్యవసాయం ఆధునీకరణ చాలా ముఖ్యమైనదిగా మారింది. వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా భూమి, నీరు, సహజ వనరులు సమర్థవంతంగా వినియోగించటం, ప్రపంచ పోటీతత్వంలో నిలబడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. వ్యవసాయ ఆధునీకరణ ద్వారా మన రైతులకు మంచి వ్యవసాయ రంగం మరింత లాభాలు పొందగలరు. ఇది ఒక మంచి వ్యవసాయ రంగం వృద్ధిలోకి తీసుకురావడానికి ఈ విధానాలు ఎంతో ఉపయోగపడతాయి. మన వ్యవసాయ పద్ధతుల్లో, విధి విధానాల్లో, వ్యవసాయ వ్యవస్థలో మన అగ్రికల్చరల్ కన్సల్టెంట్స్ అనేది చాలా గొప్ప కీలక పాత్ర పోషించవచ్చు. ఈ సమకాలీన సాంకేతికత, వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్ అవగాహన, నీటి వినియోగము, భూసార పరీక్షలు వంటి అంశాలలో ఈ అగ్రికల్చర్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే చాలా రకాల సహాయాన్ని, మార్గదర్శకాలను రైతులకి అందించవచ్చును. ఎందుకు మనము కన్సల్టెంట్స్ని మన యొక్క వ్యవసాయ రంగంలో ఎందుకు నియమించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, తాజా సాంకేతికత అందిస్తారు. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సాగు విధానాలు రోజురోజుకి విస్తృతంగా మారిపోతున్నాయి. సరికొత్త విత్తనాలు, ఎరువులు, కీటకనాశులు మరియు సాగు పద్ధతుల గురించి రైతులకు సలహాదారులు పరిచయం చేస్తారు. ఇది పంట దిగుబడులను పెంచడానికి, నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సమయస్ఫూర్తిని పెంచేందుకు సహాయపడుతుంది. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, కన్సల్టెంట్స్ అనేవాళ్ళు తీసుకోవటం వలన ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇంకో ఉపయోగం ఏంటంటే భూసార పరీక్ష మరియు నీటి నిర్వహణ. రైతులకి ఏంటంటే తన భూమి సారం ఉందా లేదా, నీటి గురించి, నీటి ఎంత వాడాలి, నీటిని ఎంత తీసుకోవాలి. సో ఈ రెండు చేయటం వల్ల ఏంటంటే, ఒకటి భూమిలో ఏదన్నా పోషక లోపాలు ఉన్నా లేకపోయినా కానీ దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పసిగట్టి, ఓహో ఇది వాడండి, ఇది వాడొద్దు, ఇది తగ్గించండి, ఇది పెంచండి, ఈసీ ఎట్లా ఉంది, పిహెచ్ ఎలా ఉందని చెప్పి రకరకాలుగా మనకి ప్రాపర్ డేటా ఇస్తారు. ప్లస్ నీరు ఏంటంటే నీటి గురించి డ్రిప్ పోవచ్చా, స్ప్రింక్లర్ పోవచ్చా, లేకపోతే మనం నీరు పారించుకోవచ్చా, రకరకాల విధానాలు ఏంటంటే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఇంకోటి, ఆర్థిక సాయంతో పాటు మార్కెటింగ్ మార్గదర్శకత్వం కూడా చేస్తారు. రైతులకు ఏంటంటే తమ పంటలకు సరైన మార్కెట్ ధరలు పొందడం కోసం ఈ సలహాదారులు ఖచ్చితంగా సహకరిస్తారు. ఈ సరైన మార్కెటింగ్ మార్గదర్శకత్వంలో రైతులు డైరెక్ట్గా దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మకాలు జరపవచ్చు. పంటల ధరలు స్థిరీకరణ కారణంగా క్రాప్ ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక వ్యవస్థలపై ఈ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు మీకు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, లోన్స్ గురించి కానీ, ఖచ్చితంగా మీకు పేపర్ వర్క్ విషయంలో కానీ, లేకపోతే బ్యాంక్స్ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నమెంట్ యొక్క లోన్ల గురించి కానీ, ఇవన్నీ గురించి వాళ్ళు మీకు క్లుప్తంగా సలహాలు ఇస్తారన్నమాట. ఇంకోటి, పంట రక్షణ, కీటకనాశన పద్ధతులు. అంటే పంటలు, తెగుళ్ళు, కీటకాల వంటి వాటి వల్ల పాడైపోకుండా ఉండటానికి సురక్షితమైన మందులు మరియు ప్రక్రియలను ఉపయోగించడంపై ఈ యొక్క కన్సల్టెంట్స్ రైతులకు మంచి అవగాహన కల్పిస్తారు. ఇంకోటి, ప్రాంతీయ ప్రత్యేకతలు. మన దేశంలో
వివిధ ప్రాంతాలలో వాతావరణం, భూమి స్వభావం వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ప్రాంతీయ ప్రత్యేకతల ఆధారంగా సాగు విధానాలు, పంట ఎంపికలు అంటే ఏ పంట వేసుకోవాలి మరియు మార్కెటింగ్ స్ట్రాటజీలు రూపొందించడంలో ఈ యొక్క అగ్రికల్చర్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే రైతులకు బాగా సహాయం చేస్తారు. ఈ సలహాదారులు అంటే ఈ కన్సల్టెంట్స్ సహకారంతో రైతులు సాంప్రదాయ సాగు పద్ధతుల నుండి ఆధునిక వ్యవసాయ విధానం వైపు మళ్లించవచ్చు. అదే కాకుండా రైతు యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడమే కాకుండా మన వ్యవసాయ రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క అగ్రికల్చర్ కన్సల్టెంట్స్ని పెట్టుకోవటం వలన మన వ్యవసాయ రంగంలో రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడంతో పాటు పర్యావరణ అనుకూలంగా విధి విధానాలు అంటే వాతావరణ పరిస్థితులను బట్టి ఏ పంట వేసుకోవాలి, ఏ మందు కొట్టుకోవాలి, ఏ ఎరువులు ఎట్లా వేసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి, అగ్రికల్చరల్లో రకరకాల ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా మనకు సహాయపడతారు సోదరులారా. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఫస్ట్ కొంత విషయం ఏంటంటే డెవలప్డ్ అంటే బాగా డెవలప్ చెందిన దేశాల రైతులకి మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉన్నాయి, వాళ్ళకి మనకు తేడా ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అదొకటి. ఓకే, తర్వాత రెండో విషయం ఏం మాట్లాడుకున్నాం అంటే ఎందుకు మనము సాంకేతికత ఆధునిక వ్యవసాయం వైపు ఎందుకు వెళ్ళాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి చెప్పుకుంది లాస్ట్లో ఏంటంటే ఈ కన్సల్టెంట్స్ అంటే ఈ డాక్టర్స్, ఈ వ్యవసాయ రంగంలో ఈ కన్సల్టెంట్స్, ఈ డాక్టర్స్ వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటిది, వాళ్ళు చేసే పనులు ఏంటి. సో దయచేసి సోదరులారా ఈ మూడు కూడా మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సోదరులారా, నేను ఏ రైతుకి ఎవరికి హాని చేయడానికి గాయపరచడానికో నేను మనసు గాయపరచడానికి నేను మాట్లాడట్లేదు సోదరులారా. అందరికీ ఈ మాటలు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి నచ్చినా కానీ కొంతమంది ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది అవగాహన కూడా లేకపోవచ్చు. సోదరులారా, ఎవరికైతే వీటిని తెలుసుకొని వీటి నుంచి బయటపడాలి, మనం కూడా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారో ఆ రైతులు మంచి వైపు ముందుకెళ్ళండి. చివరి మాట ఏంటంటే సోదరులారా, వ్యవసాయం అనేది కార్పొరేట్ రంగం వైపు వెళ్ళబోతుంది తొందరలో. చిన్న రైతులు, సన్నకారు రైతులు, ఈ చిన్న సన్నకారు రైతులతో పాటుగా ఎవరైతే 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఖచ్చితంగా వ్యవసాయం చేయటం అసాధ్యం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ అదాని కానీ, ఈ అంబానీ కానీ, ఎవరైతే పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో మన దేశంలో, వాళ్ళు వ్యవసాయ రంగంలోకి రాబోతున్నారు. వచ్చారు, ఆల్రెడీ వ్యవసాయ రంగంలోకి వచ్చారు. అది మీకు తెలియదు, అది మాకు తెలుసు. అది వాళ్ళు కనుక వ్యవసాయ రంగంలోకి వస్తే వాళ్ళు పంటలు ఖచ్చితంగా బాగా పండిస్తారు. వాళ్ళు ముందే రేటు నిర్ణయిస్తారు. ఆ రేటుకి మనం ఖచ్చితంగా కొనాల్సిందే సోదరులారా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే ఇప్పుడు రైతులుగా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రైతు కూలీలుగా మారుస్తారు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో ఇప్పుడు మీకు బలం ఉంది, మీకు అవగాహన ఉంది. రాబోయే రైతు తరాన్ని మీలాంటి రైతులు కాపాడండి సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పే మాటలు. ఎవరైతే కార్పొరేట్ వ్యవసాయం చేయాలనుకున్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన సోదరులారా, వాళ్ళు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటికైనా మీరన్నా
ఆధునికత, సాంకేతికత విషయాలు తెలుసుకొని మీరు ముందుకెళ్ళి వ్యవసాయం చేస్తేనే మీరు డబ్బు సంపాదించుకొని మీరు నిలదొక్కోగలుగుతారు. లేని పక్షంలో వ్యవసాయ రంగం అనేది దాదాపుగా క్లోజ్ అయిపోద్ది. వ్యవసాయ రంగం చచ్చిపోద్ది అంటలేదు. వ్యవసాయ రంగం అనేది పెద్దోళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది సోదరులారా. చిన్న చిన్న రైతులు, ఈ కౌలు రైతులు వీళ్ళెవ్వరూ మిగలరు సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను సోదరులారా. థ్యాంక్ యూ సోదరులారా.